ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది ఉంగరానగల గ్రామం, చిన్నమది. నేను మా అమ్మ సర్పంచ్ కొడుకుని. మా ఊర్లో ఇప్పటికీ దాపు ఒక 8 నెలలు అయింది వాటర్ లేక, తాగడానికి నీరు లేవు. ఇన్ని గ్రామాలకి 77 చెరువులకి నీళ్ళు ఇచ్చినానని అన్ని నీళ్ళలో కొన్ని చెరువుల్లో పెట్టినాడే తప్ప ఆ తప్పికొన్నోనికి నిలువేయడంలే. పంటలు లేని చోట చౌళ్ళలో కాడపోయి నిలువ వస్తున్నాడు. ఆ నీళ్లు అడగడానికి పోయింటేనే మా మీద ఈ లేనిపోని అన్ని అగాంతాల మీదకేసి మా ఇబ్బందుల పాలు చేసి ఇట్లా చేసినాడే. మేము అది చూడలేకనే, దాన్ని భరించలేకనే మాకు అసహ్యం అనిపించి ఆ ఓటు వేయకూడదని చెప్పి ఇట్లా పెద్ద ఆయన దగ్గరకు వచ్చేసాం. ఊరు మూడు ఊర్లకి వాటర్ కోసము ఆ 77 చెరువుల్లోనూ మాకు ఒక్క వాటర్ పెట్టండి అని చెప్పి అడగడమే. తాగడానికి నీళ్ళు లేవని అడగడానికి 3 ఊర్ల గ్రామం పోతే రావడమే. ఆయన ఏమో ఊహించుకున్నాడో ఏం గైడెన్స్ చేసుకున్నాడో కానీ పెద్ద ఆయన మనకైతే తెలియదు. కానీ రావడమే మిమ్మల్ని పోలీసులు ఎత్తుతారు, నాకు సంబంధం లేదు, మీరు బొక్కలు పెడుతున్నారు. బొక్కలు పెట్టడానికి ఉన్న చిన్న కుండ నాది. గవర్నమెంట్ అంత పెద్ద పైపులు అంత స్టాండర్డ్గా చేస్తే అవి జైంట్లో లీక్ అయ్యి ఆ నీళ్లు పోవడం వల్లనే ఆఫీసర్లు పగలగొడుతున్నారని చెప్పడం. ఆయన కుక చూడకుండా గుడ్డిగా అంటే ఎద్దు నిందంటే దొడ్లకట్ట అయిపోండి అది వినడము. పోలీసులు ఎత్తుతారు మిమ్మల్ని అనడం. మేము వాటరు కావాలా రెడ్డి అని మేము అడిగితే అన్ని పిట్టకథలు చెప్పుకుంటూ పోతుంటే మేము పోయేద్దాం రెడ్డి అన్నాము. దానికి మా మీద ఏదోదో కసి కట్టి లేనిపోని నిగాంధాలు వేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసినారు. కానీ రాజకీయం అంటే కోట్ల వాళ్ళ దగ్గరనే చేయాల, కోట్ల వాళ్ళ దగ్గరనే రాజకీయం. మన ఓడంటే ఎవడు, తన ఓడంటే ఎవడు, జనం అంటే ఎవడు, రైతు అంటే ఎవడు, కూలి అంటే ఎవడు అని తెలిసినోడే కోట్ల వాళ్ళు. కూలి తెలియదు, రైతు తెలియదు, రైతాంగం తెలియదు, పరిపాలన తెలియకనో తెలుసు. ఇష్టానుసారంగా ఆయన చెప్పింది వినాలా, ఆయన చెప్పినట్లే పోతున్నారా. తల ఊపితే మా ఓడు, తల ఎత్తితే తొక్కుతాడు. ఈ రెండు జరుగుతున్నాయి. ఆడ ముగెత్తులక పోవాలా. అడిగింది చేయనప్పుడు ప్రజల కోసం, నా సొంతం కోసం, నా సౌలభ్యం కోసం, నా సేను కోసం కాదు నేను పోయింది. 3 ఊర్లకి నీళ్లు కావాలా, మాకు తాగడానికి నీళ్ళు లేవని అడగడం కోసం ఏంటనే అలాంటి మాట్లాడినప్పుడు మాకు అలాంటివి నచ్చవని ఇప్పుడు కోట్ల వాళ్ళ సంవత్సరంలో టీడీపీలో చేరినాం. మాకు న్యాయం జరుగుతుందని చేరినాం. టీడీపీ గవర్నమెంట్ రావడం ఖాయం. మా 3 ఊర్లకి నీళ్లు 2 వాళ్లు పెట్టించి ప్రశాంతంగా మొత్తం కుంటలన్నీ నిండినంత చేయడం ఖాయం. జనానికి ఉపయోగపడి చేయని అడిగితే, ఉపయోగపడి పని చేయడితే చెయ్యని దానికి మేము వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నాం. ఈరోజు కోట్ల వాళ్ళ ప్రకాష్ రెడ్డి సంవత్సరంలో చేరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.